ఈరోజు రాత్రి అత్యధికంగా వర్షపాతం నమోదైనందుకు బాగా నీరు ఊరగుంటలో నీరు చేరింది. ఆ నీరు వల్ల మా తూము దగ్గర ఊరగుంట తూము దగ్గర పెద్ద గండి పడ్డది. ఆ గండిని పూడ్చడానికై గ్రామస్తులు మా నందు మరి అదేవిధంగా గ్రామస్తులు అత్యధికంగా ఇక్కడ వచ్చి చేరి మాకు ఆ సమాచారం ఇచ్చిండ్రు. రైతులు పెద్ద ఎత్తున ఈ కట్టపైకి రావడం జరిగింది. ఇంకొకటి సార్, ఇక్కడ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఐబీ వాళ్ళు ఇక్కడ రావడం లేదు. ఐబీ వారికి మేము ఫోన్లు చేస్తే మీరు వచ్చినప్పుడే వస్తారా, మీరు పిలిచినప్పుడే వస్తారా అని అదే ఒక మాట చెప్తా ఉన్నారు. దయచేసి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఐబీ గారికి అదే కలెక్టర్ గారికి విన్నవించడం ఏంటంటే, సార్ ఊరంచున చెరువు ఉంది, ఇది పెద్ద చెరువు, ఆయకట్టు పెద్ద ఆయకట్టు ఇది. దీనికి గాను కింద పరిచయం చేసిండ్రు, ఊరు కింద ఉంది. ఏమాత్రము ఆమారిన కూడా ఈరోజు తెగిపోయే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ అత్యధికంగా నీరు వచ్చి చేరుతూ ఉంది కాబట్టి దయచేసి తొందరగా మాకు ఆ ఐబీ నుంచి కానివ్వండి ఇక్కడ నిధులు సమకూర్చి ఈ యొక్క గండిని పూడ్చగలరని చెప్పి వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా మరి కత్తిగాన్ చెరువు కూడా మొన్ననే తూములకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతే అక్కడ కూడా వేయడం జరిగింది. దీనికి ఆయకట్టు అక్కడి నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి కాబట్టి అత్యధికంగా చేరుపల్లి నుంచి అదేవిధంగా కోమటికుంట నుంచి తట్టేళ్లకుంట నుంచి అత్యధికంగా నీరు వస్తూ ఉంటుంది. దయచేసి త్వరగా ఈ యొక్క గండిని పూడ్చగలరని వేడుకుంటున్నాం సార్. గారికి విన్నవించడం ఏమనగా, భూత్పూరు ఊర చెరువు గండి పడ్డది. దయచేసి తక్షణమే స్పందించి ఊరిని కాపాడగలరని మనం చేస్తున్నాము. ఇది నిన్న అకాల వర్షానికి గండి పడ్డది. ఎంఆర్ఓ గారు స్పందించగలరని వినియోగిస్తున్నాం. మరియు కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఊరు పైన ఉంది, లేకుంటే ఊరు మొత్తం కొట్టుకుపోతుంది. దయచేసి అందరూ సకాలం వచ్చి ఈ ఊర చెరువుని కాపాడగలని మనం చేస్తున్నాం సార్. గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ నేపథ్యంలో చెరువులు కుంటలన్నీ భూత్పూర్ మండలంలో భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా నిన్నాయి. ఊర చెరువు పక్కల మొన్న ఆ తూములకి వెళ్ళి నీళ్ళు పోతున్నట్టే కూడా స్వచ్ఛందంగా డిపార్ట్మెంట్లకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. తర్వాత వాళ్ళు వచ్చింది, ఆ తూములు కట్టినాం. మళ్ళీ రాత్రి కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల కారణంగా 2 monthsకు ఒక గండి పడ్డది బుర్ర. దాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. ఈరోజు సండే ఉంది కాబట్టి వాళ్ళు లేట్ అయింది. గ్రామస్తులంతా కలిసి కూడా ఈరోజు ఈ గండిని కూడా పూడ్చడం జరిగింది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, అలుగులు పోతున్నాయి. ఎక్కువ వర్షాలు వస్తే ఆ ఊరు కింద ఉంది కాబట్టి, చెరువు కింద ఊరు ఉంది కాబట్టి ఊరికి ఇబ్బంది అవుతుంది, ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి స్వచ్ఛందంగా గ్రామస్తులు మేమంతా కలిసి ఈరోజు ఆ గండిని పూడ్చడం జరిగింది. ఇక్కడనే ఈరోజు ఉన్నాం. ఉదయం నుంచి అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, వాళ్ళు కూడా వస్తామన్నారు. కాబట్టి ఈ చెరువులు కుంటలు ఎక్కడున్నా కూడా అధికారులు ముందుగానే స్పందించి అన్నీ ఒకసారి విజిట్ చేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిని ముందే గ్రామస్తులు కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించి అవి తొందరగా రిపేర్ చేస్తే, ఎందుకంటే వర్షాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తారని కోరుకుంటున్నా. దాంట్లో భాగంగానే ఈరోజు మా ఊర చెరువు దగ్గర గండి పడితే గ్రామస్తులు మేమంతా కలిసి ఈరోజు ట్రాక్టర్లు జేసీబీ డోజర్ పెట్టి అక్కడ మట్టేసి దాన్ని గండి కూడుస్తున్నాం. కాబట్టి అధికారులు స్పందించి మండలంలో ఉన్న చెరువులు కుంటలు వాటిని కూడా ఒకసారి విజిట్ చేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని సరి చేస్తారని